ఒక దేవుడిగా ఉండి మానవ జన్మ ఎత్తమని శపించబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎందుకలా జరిగింది? వారు అష్టవసువులు. ప్రకృతికి సంబంధించిన 8 మంది దివ్యదేవతలు. స్వర్గంలో ఎంతో ఆనందంగా ఉండేవారు. కాని వారి అసూయ ఒక తీరని తప్పుకు దారితీసింది. వశిష్ఠ మహర్షి వద్ద ఉన్న పవిత్రమైన కోరికలను తీర్చే కామధేనువును దొంగిలించడం. ముఖ్యంగా వసువుల నాయకుడైన ప్రభాసుడు తన భార్య కోసం ఆమెను కోరుకున్నాడు. ఇది ఒక ఘోరమైన అపరాధం. ఆ దొంగతనాన్ని గమనించిన పూజ్యులైన వశిష్ఠ మహర్షికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన వారిని ఇలా శపించారు: మీరు భూమిపై మనుషులుగా జన్మించెదరుగాక. భయపడిపోయిన వసువులు క్షమించమని వేడుకున్నారు. దాంతో మహర్షి తన శాపాన్ని కొద్దిగా సడలించారు. 7 స్వల్పకాలమే జీవిస్తారు. కాని దీనికి కారణమైన ప్రభాసుడు మాత్రం భూమిపై సుదీర్ఘమైన వేదనతో కూడిన జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుంది.